ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం శ్మశానవాటి పార్ట్ 2 వీడియో పాఠ్య కార్యక్రమానికి స్వాగతం. శ్మశానవాటి పార్ట్ 2 భాగంలోని పద్యాలను చెప్పుకోవడానికి ముందు మొదటి భాగంలో చెప్పుకున్న అంశాలను ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. ప్రస్తుతం మనం చెప్పుకునేటువంటి పాఠ్యాంశము శ్మశానవాటి పాఠ్యాంశాన్ని కవి గుర్రం జాషువా గారు రచించారని తెలుసుకున్నాం. గుర్రం జాషువా గారు గుంటూరు జిల్లా వినుకొండలో 28/9/1895 జన్మించారని తెలుసుకున్నాం. జాషువా గారికి కవి కోకిల, కవితా విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, మధురశ్రీనాథ, విశ్వకవి సమ్రాట్, కళాప్రపూర్ణ మొదలైన బిరుదులు ఉన్నాయని కూడా మనం గడచిన భాగంలో తెలుసుకున్నాం. గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, కాందిశీకుడు, క్రీస్తు చరిత్ర, ముసాఫర్లు ఈ కావ్యములు జాషువా గారికి అనంత కీర్తిని తెచ్చిపెట్టాయని కూడా మొదటి భాగంలో తెలుసుకున్నాం. ఖండకావ్య ప్రక్రియకు అఖండ ఖ్యాతిని సంతరింపజేసిన జాషువా కవి తెలుగు జాతి గుండెల్లో మెండుగా నిండిపోయారన్న అంశాన్ని కూడా మనం చెప్పుకున్నాం. ఇక పాఠ్యాంశంలో చెప్పుకున్న పద్యాలను ఒకసారి మనం చెప్పుకుంటే, మొదటి పద్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతోమంది ఈ శ్మశాన భూమిలో చనిపోయి నిద్రిస్తూ ఉన్నారు, ఒక్కడు కూడా నిద్రలేచి రావటం లేదు, వీరి కోసం వాళ్ళ తల్లులు ఎంత అల్లాడిపోతున్నారో అనేటువంటి భావాన్ని వ్యక్తం చేసే పద్యాన్ని చెప్పుకున్నాం. రెండవ పద్యంలో శ్మశానంలో సుఖము ఎంత సౌఖ్యంగా ఆటలాడుకుంటుందో కదా అనేటువంటి అంశాన్ని గురించిన పద్యాన్ని కూడా తెలుసుకున్నాం. ఇక మూడవ పద్యంలో కవీశ్వరులు, రాజ్యాలు లేనటువంటి గొప్ప గొప్ప మహారాజులు, గొప్ప గొప్ప చిత్రాలను చిత్రించినటువంటి చిత్రలేఖకులు ఇలా మొదలైనటువంటి గొప్ప గొప్ప ప్రఖ్యాతి, అనేక రంగాల్లో ప్రఖ్యాతిగాంచినటువంటి వాళ్ళందరూ కూడా ఈ శ్మశానంలో ఈ భూమిలోనే నిద్రించారనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాం. తదుపరి నాలుగవ పద్యం నుంచి చివరి పద్యం వరకు ఈ రెండవ భాగంలో ఇప్పుడు మనం నేర్చుకుందాం. ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద పై పొదలు మినుంగురు బురువు పోలిక వెలుగుచునున్న దివ్వె ఆముద ముడిపోయినన్ సమసిపోవుటలేదు, అది దీపమందుమా హృదయము సుమ్మి నిలిపెచనియన్ గతపుత్రక ఏ అభాగ్యయో, నిలిపెచనియన్ గతపుత్రక ఏ అభాగ్యయో. ఈ పద్యాన్ని మరొక్కసారి వినండి. ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద పై పొదలు మినుంగురు బురువు పోలిక వెలుగుచునున్న దివ్వె ఆముద ముడిపోయినన్ సమసిపోవుటలేదు, అది దీపమందుమా హృదయము సుమ్మి నిల్పిచనియన్ గతపుత్రక ఏ అభాగ్యయో, నిల్పిచనియన్ గతపుత్రక ఏ అభాగ్యయో. ఈ పద్యంలో కవి ఒక దురదృష్టవంతురాలు తన కొడుకుని కోల్పోయినటువంటి సందర్భంలో తన హృదయము ఎలా ఉంటుంది అని ఆ హృదయాన్ని గురించి ఈ పద్యంలో చెప్తూ ఉన్నాడు కవి. ముదురు తమస్సులో మునిగిపోయిన క్రొత్త సమాధి మీద పై పొదలు మినుంగురు బురువు పోలిక వెలుగుచునున్న దివ్వె ఆముద ముడిపోయినన్ సమసిపోవుటలేదు, అది దీపమందుమా హృదయము సుమ్మి నిల్పిచనియన్ గతపుత్రక ఏ అభాగ్యయో. ముదురు తమస్సు అంటే బాగా దట్టంగా నల్లగా ఉన్నటువంటి చీకటి అని అర్థం. క్రొత్త సమాధి అంటే క్రొత్తగా కట్టినటువంటి, ఈ మధ్య కాలంలోనే అంటే ఈ గడిచిన రోజుల్లోనే చనిపోయినటువంటి ఒక అతనికి కట్టినటువంటి సమాధి క్రొత్త సమాధి. ఆ సమాధి మీద, క్రొత్త సమాధి మీద పై పొదలు మినుంగురు బురువు పోలిక వెలుగుచునున్న దివే. మినుగురు పురుగులు ప్రకాశిస్తూ నిత్యము రాత్రి సమయంలో ప్రకాశిస్తూ ఉండే ఒక మినుగురు పురుగుల్లాగా ఆ శ్మశానంలోని ఆ యొక్క సమాధి పైన ఒక దీపము ప్రకాశిస్తూ ఉంది, వెలుగుచునున్న దివ్వె. దివ్వె అంటే దీపము అని అర్థం.
ఒక మినుగురు పురుగు మెరుస్తూ ఉన్నట్టుగా ఆ కొత్త సమాధి మీద ఒక దీపము ప్రకాశిస్తూ వెలుగుతూ ఉందట. ఆముద ముడివోయినన్ సమసిపోవుట లేదది. ప్రమిదలో పోసిన, ప్రమిద వెలిగించడానికి కావలసిన నూనె ఆముదము అందులో పోసినది అది అయిపోయినా కూడా ఆ ప్రమిద ఇంకా వెలుగుతూనే ఉందట. సమసిపోవుట లేదు, అది దీపమందుమా. అలా ఆముదము అయిపోయినప్పటికీ ఇంకా ప్రకాశిస్తూ వెలుగుతూ ఉన్నటువంటి ఆ దీపాన్ని అది దీపమా కాదు అంటున్నాడు కవి. ఏంటట? దీపమందుమా హృదయము సుమ్మి. అది హృదయము. ఎవరి హృదయము? ఆ కొడుకును కోల్పోయిన తల్లి యొక్క హృదయం అటది. హృదయము సుమ్మి నిల్పిచనియన్ గతపుత్రక ఏ అభాగ్యయో. తన కొడుకు మరణించినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ తన హృదయాన్ని ఆ శ్మశానంలోని తన కొడుకు యొక్క సమాధి పైన తన హృదయాన్ని పెట్టి వెళ్ళిపోయిందట అని కవి చెప్తూ ఉన్నాడు. ఆ హృదయము ఎప్పుడు దీపంలాగా ప్రకాశిస్తూ ఉంది. అది దీపము కాదు, కొడుకును కోల్పోయిన ఒక దురదృష్టవంతురాలి యొక్క హృదయము అక్కడ ప్రకాశిస్తూ ఉంది. ఎందుకు ప్రకాశిస్తూ ఉందంటే తన కొడుకు మళ్ళీ వస్తాడేమో, తన కొడుకుని గురించి మర్చిపోలేక తన కొడుకు యొక్క గడచిన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ మర్చిపోలేక తన హృదయాన్ని అక్కడ నిలబెట్టి వెళ్ళిపోయింది సుమా అని కవి యొక్క భావాన్ని ఈ పద్యంలో మనకు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. కవుల కళాలు గాయకుల కమ్మని కంఠమ్ములు ఈ శ్మశాన పుంగవునలంద్రక్కి చూచెడిన్. ఒకానొక నాడు అల కాళిదాస భారముల శరీరముల్ ప్రకృతి రంగమునందు ఇప్పుడెంత లేసి రేణువులై మృతికన్ కలిసెనో కథ కుమరివాని సారెపై. మృతికన్ కలిసెనో కథ కుమరివాని సారెపై. ఈ పద్యాన్ని మరొక్క మారు వినండి. కవుల కళాలు గాయకుల కమ్మని కంఠమ్ములు ఈ శ్మశాన పుంగవునలంద్రక్కి చూచెడిన్. ఒకానొక నాడు అల కాళిదాస భారవుల శరీరముల్ ప్రకృతి రంగమునందు ఇప్పుడెంత లేసి రేణువులై మృతికన్ కలిసెనో కదా కుమ్మరివాని సారెపై. కవుల కళాలు గాయకుల కమ్మని కంఠమ్ములు ఈ శ్మశానపు కవనలను త్రొక్కి చూచెడిని. కవుల యొక్క కలములు, గాయకుల యొక్క సంగీత విద్వాంసులు పాటలు చక్కగా తమ శ్రావ్యమైన కంఠముతో పాటలు పాడేవారి కమ్మని కంఠములు ఈ శ్మశాన భూమిని కోటవాకిలు, శ్మశాన భూమి యొక్క కోటవాకిలు, ఈ శ్మశానపు కవనులన్ అని అర్థం. ఈ శ్మశానపు కవనులను అంటే ఈ శ్మశాన భూమి యొక్క కోటవాకిలను త్రొక్కి చూచడిన్ ఒకానొక నాడు. ఏదో ఒకరోజు తమ పాదాలతో త్రొక్కి చూస్తాయి అంటున్నాడు. కవుల యొక్క కలము, సంగీత విద్వాంసుల యొక్క కమ్మని కంఠములు ఈ శ్మశాన భూమి యొక్క కోటవాకిలను ఏదో ఒక రోజున తమ పాదాలతో త్రొక్కి చూస్తాయి అని చెప్తున్నారు కవి. అనగా కవుల కళాలు, గాయకుల కంఠములు ఇక్కడికి వచ్చి చూస్తాయి అంటే దాని అర్థము గొప్ప గొప్ప కావ్యాలను రచించినటువంటి కవులైతేనేమి, తమ కమ్మని కంఠములతో చక్కగా అద్భుతమైన పాటలు పాడినటువంటి గాయకులైతేనేమి, ఏదైనా వారు ఏదో ఒకరోజు మరణించడము సహజము, వారు కూడా ఈ శ్మశాన భూమికి వస్తారు అనే విషయాన్ని కవి ఇక్కడ మనకు తన భావం ద్వారా వ్యక్తం చేస్తున్నారు. అలా కాళిదాస భారవుల శరీరముల్ ప్రకృతి రంగమునందు ఇప్పుడు ఎంత లేసి రేణువులై మృతికన్ కలిసినో కదా. అలా అప్పుడు ఒకానొకప్పుడు ప్రసిద్ధమైనటువంటి సంస్కృత వాంగ్మయ ఆకాశంలో నక్షత్రాల వలె మెరిసినటువంటి కాళిదాసు, భారవి కవులు వంటి వాళ్ళు వారి యొక్క శరీరాలు ఈ శ్మశానంలోనే దహించబడి ఇప్పుడు ప్రకృతి అనే రంగములో ఎంతో చిన్న చిన్న రేణువులుగా మారి ధూళి కణాలుగా మారిపోయి మృత్తికలో కలిసిపోయాయి అని చెప్తున్నాడు.
అంటే సృష్టిలో ఎంతో సహజంగా జరిగే ప్రక్రియ పుట్టటము గిట్టటము. ఎంత గొప్పవారైనా పుట్టడము ఎంత సహజమో మరణించడము కూడా అంతే సహజము అనే విధంగా కవి ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. గొప్ప గొప్ప విద్వాంసులైనా గొప్ప గొప్ప కవులైనా ఎవరైనా కూడా ఏదో ఒక రోజు మరణించాల్సిందే, ఈ భూమిలో శ్మశానంలోకి వచ్చి ఈ భూమిలో కలిసిపోవాల్సిందే అని చెప్తాడు. అలా చనిపోయిన వాళ్ళ యొక్క దేహాలు మట్టిలో కలిసిపోయి రేణువులుగా మారి మట్టిలో కలిసిపోయాడు. తిరిగి ఆ మట్టి కుమ్మరివారు కుండలు మొదలైన మట్టి పాత్రలు చేసేటందుకు ఉపయోగించే కుమ్మరి సారెపై ఉంచినటువంటి ఆ మట్టి ముద్దలో కలిసిపోయాయి అని చెప్తున్నాడు. అంటే గొప్ప గొప్ప వాళ్ళు పుట్టడము, వాళ్ళ యొక్క గొప్ప కార్యాలు నెరవేర్చడము, తిరిగి చనిపోయి శ్మశానంలోకి వచ్చి వాళ్ళ శరీరాలు దహించబడి మళ్ళీ మట్టిలో కలిసిపోయి రేణువులుగా మారి మళ్ళీ మట్టిలో కలిసిపోతున్నాయి అని కవి ఈ పద్యం ద్వారా చెప్తున్నాడు. పూర్తి భావాన్ని ఒకసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, కవుల కళలను సంగీతము పాడే గాయకుల కమ్మని కంఠములు ఏదో ఒక రోజున ఈ శ్మశానం యొక్క కోటవాకిలను త్రొక్కి చూస్తాయి. ఒకానొకప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి కాళిదాసు, భారవి మొదలైన వారి కవుల శరీరాలు ఈ సృష్టి అనే రంగంలో ఇప్పుడు ఎంతో చిన్న చిన్న కణాలుగా మారిపోయి కుమ్మరివాణి సారెపై మట్టిలో కలిసిపోయాయి కదా అని కవి తన భావాన్ని ఈ పద్యంలో వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ కుమ్మరివాణి సారె అంటే సారె అంటే కుమ్మరి వాళ్ళు మట్టి ముద్దలను మట్టి పాత్రలుగా మలచడానికి ఉపయోగపడే ఒక చక్రం, ఎద్దుబండి చక్రం లాగా ఉంటుంది. దాని మీద మట్టితో కుండలు మొదలైన మట్టి పాత్రలు తయారు చేయడానికి ఉపయోగించే ఒక చక్రం, దానినే సారె అంటారు. ఆ సారె అనే దాన్ని ఇక్కడ కవి మనకు ఈ పద్యంలో తెలియపరిచారు. ఆలోకించిన గుండియల్గరగు ఆయా పిల్లగోరీలలో ఏలే బుగ్గల సౌరు రూపరియనో, ఏ ముద్దు నిద్రించెనో, ఏ లీలావతి గర్భగోళమున అగ్నిజ్వాల జీవించునో, ఈ లోకంబున వృద్ధిగాందగిన ఏ ఏ విద్యలు అల్లాడెనో, ఈ లోకంబున వృద్ధిగాందగిన ఏ ఏ విద్యలు అల్లాడెనో. ఈ పద్యాన్ని మరొకసారి వినండి. ఆలోకించిన గుండియల్గరగు ఆయా పిల్లగోరీలలో ఏ లేబుగ్గల సౌరు రూపరియనో, ఏ ముద్దు నిద్రించెనో, ఏ లీలావతి గర్భగోళమున అగ్నిజ్వాల జీవించునో, ఈ లోకంబున వృద్ధిగాందగిన ఏ ఏ విద్యలు అల్లాడెనో, ఈ లోకంబున వృద్ధిగాందగిన ఏ ఏ విద్యలు అల్లాడెనో. ఈ పద్యంలో బాల్యదశలోనే తనువు చాలించిన చిన్నపిల్లలను గూర్చి మరియు శ్మశానంలో ఆ చిన్నపిల్లల కొరకై కట్టిన చిన్న చిన్న సమాధులను గూర్చి ఈ పద్యంలో కవి తన భావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆలోకించిన గుండియల్గరగున్ ఆయా పిల్లగోరీలలో నయేలే బుగ్గల సౌరు రూపరియనో. ఆలోకించినన్ గుండియల్గరగు, ఆ శ్మశాన భూమిలో చూస్తే, ఆ శ్మశాన భూమిని ఒకసారిగా చూస్తే గుండెలు కరిగిపోతాయట. గుండియల్గరగు, గుండెలు కరిగిపోతాయి అంటాడు. ఎందువల్లనట? ఆయా పిల్లగోరీలలోన ఏ లేబుగ్గల సౌరు రూపరియనో. ఆయా పిల్లగోరీలలోన, అక్కడ సమాధిలో, ఆ శ్మశానంలో ఉన్నటువంటి సమాధులలో అక్కడ కనిపించే పిల్లగోరీలు అంటే చిన్న చిన్న గోరీలు. అంటే గోరీ అంటే ఇక్కడ సమాధి అని అర్థం. గోరీ అనేది అన్య భాషా పదము, ఉర్దూకు సంబంధించినటువంటి, ఉర్దూ భాషకు సంబంధించినటువంటి పదము గోరీ. ఈ గోరీనే కొన్ని ప్రాంతాల్లో తెలుగు పదంగా కూడా ఉపయోగిస్తారు. గోరీ అంటే సమాధి అని అర్థం. ఆ శ్మశానంలో ఉన్నటువంటి చిన్నపిల్లల, చనిపోయిన చిన్నపిల్లల కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ చిన్న చిన్న గోరీలను చూస్తే ఒక్కసారిగా గుండెలు కరిగిపోతాయట.
ఆయా పిల్లగోరిలలోన ఏ లేబుగ్గల సౌరు రూపరియను. ఆ పిల్లగోరిలలో ఏ లేత బుగ్గలు గల పిల్లల అందము నశించిందో కదా అంటున్నాడు. లేత బుగ్గలు అంటే చిన్న వయస్సులోనే మరణించినటువంటి పిల్లలు, వాళ్ళ యొక్క అందము ఆ సమాధిలో నశించిపోయింది కదా అని కవి విచారాన్ని వ్యక్తం చేస్తూ చెప్తున్నారు. ఏ ముద్దు నిద్రించెనో, ముద్దులొలికించేటువంటి లేత ప్రాయంలో ఉన్న శరీరము ఆ సమాధులలో నిద్రపోతుందో కదా ఏకాంతంగా అంటున్నాడు. ఏ ముద్దు నిద్రించినో, ముద్దులొలికేటువంటి బిడ్డ శరీరము ఆ సమాధుల్లో నిద్రపోతుంది అంటున్నాడు. ఏ లీలావతి గర్భగోళమున వహ్నిజ్వాల జీవించునో, తనకు కలిగినటువంటి కుమార్తె కానీ కుమారుడు కానీ లేత వయస్సులో చిన్న వయస్సులోనే చనిపోతే ఆ తల్లి ఆ మరణాన్ని గూర్చి తట్టుకోలేక నిత్యము శోకాగ్ని జ్వాలలు కలిగి ఉంటుంది. తల్లి కడుపులో శోకాగ్ని జ్వాలలు చల్లారకుండా సజీవంగా ఉంటాయట. అంటే తనకు కలిగినటువంటి సంతానము చిన్న వయసులోనే కోల్పోతే ఆ బాధని మర్చిపోలేనటువంటి తల్లి తన గుండ్రటి కడుపులో అంటే గర్భగోళమునను గుండ్రటి కడుపులో వహ్నిజ్వాల జీవించునో, ఆ బాధతో కలిగినటువంటి అగ్నిజ్వాల బ్రతికి ఉంటుంది అంటున్నాడు. అంటే తల్లి కడుపులో కడుపు తీపి అంటారు. తల్లి కడుపులో ఉండేటువంటి ఆ బాధ, తన కుమార్తె కానీ తన కుమారుడు కానీ చిన్న వయసులోనే మరణించినప్పుడు ఆ బాధను తట్టుకోలేక తను పడే ఆ వేదన, ఆ బాధ శోకాగ్ని అంటున్నాడంట. శోకం అంటే బాధ, బాధ వల్ల కలిగినటువంటి అగ్ని తమ గర్భగోళంలో, ఆ స్త్రీ గర్భగోళంలో అలాగే ఉంటుంది అంటున్నాడు. ఈ లోకంబునన్ వృద్ధిగా అందగిన ఏ ఏ విద్యలు అల్లాడెనో, ఈ ప్రపంచంలో ఈ లోకంబున ఈ ప్రపంచంలో వృద్ధిగా అందగిన ఇంకా అభివృద్ధి చెందవలసినటువంటి అభివృద్ధి కోసం కావలసినటువంటి ఏ ఏ విద్యలు చల్లా చెదరైపోయాయో, అంటే ఆ చదువుకునేటువంటి బిడ్డలు ఆ చదువులు లేక ఆ చదువులన్నీ అలాగే ఉండిపోయాయి. అంటే ఆ పిల్లలు బ్రతికి ఉంటే ఎన్నో విద్యలు చదువుకునేవారు అని కవి వ్యక్తపరుస్తున్నారు. ఈ భావాన్ని పూర్తిగా తెలుసుకుంటే ఈ శ్మశానాన్ని చూస్తే గుండెలు కరిగిపోతాయి. ఆయా చిన్నపిల్లల సమాధులలో ఏ లేత బుగ్గల పిల్లల అందము నశించినదో అంటున్నారు. ఏ ముద్దులొలికే చిన్నబిడ్డ నిద్రపోతూ ఉందో ఆ సమాధుల్లో, స్త్రీ యొక్క గుండ్రని కడుపులో అగ్నిజ్వాల సజీవంగా నిలిచి ఉందో, ఈ లోకంలో అభివృద్ధికి కావలసిన ఏ ఏ విద్యలు చల్లా చెదురైపోయాయో చలించాయో అంటున్నాడు. అంటే చిన్న వయస్సులోనే ఇంకా అభివృద్ధి చెందాల్సినటువంటి వయస్సు భవిత ముందు ఇంకెంతో ఉన్న చిరుప్రాయంలోనే మరణించిపోయి వాళ్ళకి కట్టినటువంటి సమాధులను చూస్తే ఆ శ్మశానంలో ఎవరికైనా గుండెలు కరిగేంత బాధ కలుగుతుందట. ఆ బాధని, అంతేకాకుండా తన కోల్పోయినటువంటి తల్లి, ఆ కుమారుణ్ణి కోల్పోయినటువంటి తల్లి కూడా తన వేదన ఎలా ఉంటుంది అనేది ఆ భావాన్ని కవి ఈ పద్యంలో మనకి అద్భుతంగా వివరించారు. ఇట నస్పృశ్యత సంచరించుటకు తావే లేదు, విశ్వంభరా నటనంబునన్ కబలించి గర్భమున విన్యస్తంబు గావించి ఉత్కంఠపున్ బెబులితోడ మేక నొక పక్కంజేర్చి జోకొట్టి ఊరట కల్పించు అభేద భావమున్ ధర్మం బిందు కారాడిన్. ఈ పద్యాన్ని మరొకసారి వినండి. ఇట నస్పృశ్యత సంచరించుటకు తావే లేదు, విశ్వంభర నటనంబునన్ కబలించి గర్భమున విన్యస్తంబు గావించి ఉత్కంఠపున్ బెబులితోడ మేక నొక పక్కంజేర్చి జోకొట్టి ఊరట కల్పించు అభేద భావమున్ ధర్మం బిందు కరాడెడిన్. అభేద భావమున్ ధర్మం బిందు కారాడెడిన్. ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. ఇటన్ అంటే ఈ శ్మశాన వాటికలో అస్పృశ్యత, అస్పృశ్యత అంటే అంటరానితనము అనేటువంటి ఒక దురాచారం.
ఈ శ్మశాన వాటికలో అంటరానితనము అనేటువంటి ఒక దురాచారం అనేది ఈ శ్మశానంలో కనపడదు అంటున్నాడు. ఈ శ్మశాన వాటికలో అంటరానితనం అనే దురాచారము తిరగడానికి చోటు లేనే లేదు అంటున్నాడు. ఇటన్ అస్పృశ్యత సంచరించుటకన్ తావే లేదు, విశ్వంభర నటనంబునన్ కబలించి గర్భంబునన్ విన్యస్తంబుగావించి. అంటే విశ్వంభర నటనంబునన్, భూమి యొక్క కదలికను మృంగి తన కడుపులో ఉంచుకొని భయంకరమైన ఉత్కంఠపు బెబ్బులితోడను, ఉత్కంఠపు అంటే భయంకరమైనటువంటి బెబ్బులి, బెబ్బులి అంటే పెద్ద పులి, భయంకరమైనటువంటి క్రూర జంతువు అయినటువంటి పెద్ద పులితో పాటు సాధు జంతువు అయినటువంటి మేకను కూడా ఒక ప్రక్కన చేర్చుకొని జోకొట్టి వాటిని నిద్రపుచ్చి ఊరట కల్పించు అభేద భావం. ఆ రెండింటికి సమాన భావంతో విశ్రాంతిని చేకూర్చే, ఒకటి క్రూర జంతువు అని, రెండవది సాధు జంతువు అని, ఈ భేదము లేకుండా సమాన ధర్మాన్ని పాటించే విధము ఈ శ్మశానంలో నిత్యము కనబడుతూ ఉంది అని చెప్తున్నాడు ఈ పద్యంలో. ఈ శ్మశానంలో అంటరానితనం అనేది సంచరించడానికి చోటే లేదు. భూమి యొక్క కదలికలను మృంగి తన కడుపులో ఉంచుకొని భయంకరమైన పెద్ద పులితో పాటు మేకను కూడా దానిని ఒక ప్రక్కన చేర్చి వాటిని నిద్రపుచ్చి విశ్రాంతిని కల్పించేటువంటి ఒక భేదము లేనటువంటి అభేద భావాన్ని, ధర్మము ఈ శ్మశానంలో మనకు కనబడుతూ ఉంటాయి అనేటువంటి ఒక అస్పృశ్యత లేనటువంటి ఒక చక్కటి ప్రాంతము, ప్రదేశము శ్మశానమే అని కవి గుర్రం జాషువా ఈ పద్యం ద్వారా మనకు వివరిస్తూ ఉన్నారు. వార్షిక పరీక్షల దృష్ట్యా ఈ పద్యము ఇతని అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు అనే ఒక పద్యము చాలా ముఖ్యమైనటువంటి పద్యముగా మనము పరిగణించాలి. ఇది వార్షిక పరీక్షల్లో పాదభంగం లేకుండా పద్యము గురించి భావం రాయమని అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి పద్యము కావున విద్యార్థులందరూ దీన్ని తప్పక కంఠస్థం చేసి భావాన్ని కూడా నేర్చుకోవాలి. వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాతి గోరీకడ పారవేయన్బడి ప్రేలికలన్ పొరలాడు ప్రేతము ఏ ఆకటి చిచ్చునన్ కుమిలి ఆర్చి గతించిన పేదవానిదౌనో కదా. వానికై వగవడొక్కడు దాచదు కాటినేలయున్, వానికై వగవడొక్కడు, వానికై వగవడొక్కడు దాచదు కాటినేలయున్. ఈ పద్యాన్ని మరొకసారి వినండి. వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాతి గోరీకడ పారవేయన్బడి ప్రేలికలన్ పొరలాడు ప్రేతం ఏ ఆకటి చిచ్చునన్ కుమిలి ఆర్చి గతించిన పేదవానిదౌనో కదా. వానికై వగవడొక్కడు దాచదు కాటినేలయున్, వానికై వగవడొక్కడు దాచదు కాటినేలయున్. వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాతి గోరీకడ పారవేయన్బడి ప్రేలికలన్ పొరలాడు ప్రేతము ఏ ఆకటి చిచ్చునన్ కుమిలి ఆర్చి గతించిన పేదవానిదౌనో కదా. వానికై వగవడొక్కడు దాచదు కాటినేలయున్. వాకొనరాని అంటే మాటలతో చెప్పడానికి వీలు లేనటువంటి, వీలు కానటువంటి అని. గొప్ప ధనవంతుని, గొప్ప ధనము కలిగినటువంటి వాడు మరణిస్తే గొప్పగా అతని యొక్క సమాధిని నునుపైన పాలరాతితో నిర్మించిన సమాధి ఏర్పాటు చేస్తారు. అలా శ్మశానంలో గొప్ప ధనవంతుడు మరణించినప్పుడు అతని కోసం ఏర్పాటు చేసిన ఒక గొప్పనైన పాలరాతి సమాధి పక్కన పారవేసినటువంటి ప్రేలికలన్ పొరలాడు ప్రేతం, ఒక పేలికలు చింపిరి గుడ్డలతో ఉన్నటువంటి ఒక శవాన్ని తీసుకొచ్చి ఆ గోరి పక్కన పడవేసినటువంటి సన్నివేశాన్ని ఇందులో చెప్తున్నాడు కవి.
ప్రేతము అంటే శవము అని అర్థం. ప్రేలికలు అంటే చింపిరి గుడ్డలతో దొర్లిపడి ఉన్న ఒక శవాన్ని గొప్ప పాలరాతి సమాధి పక్కన పారవేసినట్టుగా కనిపిస్తూ ఉందని చెప్తున్నాడు. ఆ ప్రేతము, ఆ శవము ఎలాంటిదట? ఏ ఆకటి చిచ్చునన్ కుమిలి ఆర్చి గతించిన పేదవానిదవునో కదా. అలా పారవేసినటువంటి దిక్కుమొక్కు లేకుండా పారవేసినటువంటి ఆ శవము ఆకలి చేత బాగా తినడానికి ఏమీ లేనటువంటి కుమిలిపోయి ఆకలికి ఏమీ తినలేకుండా ఆకలి కేకలతో మరణించినటువంటి ఒక బీదవాడిది అయి ఉంటుంది కదా అంటున్నారు. సహజమే, బీదవాడిని ఎవరూ పట్టించుకోరు కాబట్టి ఆ చనిపోయిన బీదవాడి శరీరానికి ఎవరూ దహన సంస్కారాలు చేయరు కాబట్టి తీసుకువచ్చి ఆ సమాధిలో పడవేశారు అని చెప్తున్నాడు. అది మనము నిత్యము చూస్తూ ఉన్నటువంటిదే. వానికై వగవడొక్కడు, ఆ బీదవాడి శవం చూసి ఆ బీదవాడి కోసము ఎవరు కూడా చింతించరు, బాధపడరు, ఏడ్వరు అని చెప్తూ కాటి నేలయున్ దాచదు, శ్మశాన భూమి సైతము వాడి శరీరాన్ని తనలో ఉంచుకొని పైకి కనబడకుండా కడుపులో పెట్టుకొని దాచదు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ శ్మశానంలో అభేద భావం ఉంటుందని చెబుతూనే కవి మనకు సమాజంలో ఉన్నటువంటి తారతమ్యాలు, పేద బీద, బాగా సంపన్నులు, డబ్బున్నవారు, డబ్బు లేనివారు, ఇలాంటి ఆకలి కేకలు, ఇలాంటి విషయాలని, సమాజంలో ఉన్నటువంటి విషయాలని ఈ పాఠం ద్వారా మనకు ఈ పద్యంలో కవి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వాకొనరాని గొప్ప ధనవంతుని నిద్దపు పాలరాతి గోరి ఇక్కడ పారవేయన్బడి ప్రేలికలన్ పొరలాడు ప్రేతము ఏ ఆకటి చిచ్చునన్ కుమిలి ఆర్చి గతించిన పేదవానిదవులో కదా. గొప్ప ధనవంతుని యొక్క నున్నతి పాలరాతితో నిర్మించిన గోరి దగ్గర పారవేసినటువంటి చింపిరి గుడ్డలతో దొర్లుతూ ఉన్నటువంటి ఆ శవము ఆకలి కేకలతో తపించి బాధపడి మరణించిన ఏ బీదవాడిదో కదా. ఆ బీదవాడి కోసం ఒక్కరు కూడా ఈ శ్మశానంలో అతని కోసం ఏడవటం అనేది చేయరు, బాధపడటం అనేది చేయరు. శ్మశాన భూమి కూడా వాడి శవాన్ని తన కడుపులో పెట్టుకొని దాచదు, వాడి శవాన్ని పూడ్చడం కూడా చేయరు అని మనం ఇక్కడ భావించాలన్నమాట. శ్మశానంలో లేనటువంటి అసమానతలు సమాజంలో ఉన్నాయి అని కవి మనకు ఈ పద్యం ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. సమాజంలో పేద ధనిక, చిన్న పెద్ద ఇలాంటి వ్యత్యాసాలు సమాజంలో మనుషులలో ఉన్నాయి కానీ శ్మశానంలో లేవు అని చెబుతూనే సమాజంలో ఉన్నటువంటి ఈ తారతమ్యాల్ని ఎత్తి చూపుతున్నారు కవి గుర్రం జాషువా గారు. ఈ పాఠ్యాంశము వార్షిక పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు ముఖ్యమైన పాఠ్యాంశము అనియే కాకుండా ఒక సమాజంలో ఉత్తమమైన పౌరుడు పుట్టిన దగ్గర నుంచి మరణించేంత వరకు సమాజంలో తను ఒక భాగము, ఒక పాత్ర పోషించవలసి ఉంటుంది. కాబట్టి ఒక తాత్వికమైన భావజాలంతో పేద బీద, మంచి చెడు, ఉత్తమ కులము, మరేదో కులము అనేటువంటి భావనలు లేకుండా సమాజ స్థాపన కొరకు ప్రతి ఒక్క పౌరుడు బాధ్యత నెరవేర్చవలసి ఉంటుంది. కాబట్టి ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడుగా ఎదగడానికి గుర్రం జాషువా గారు ఒక లోతైన భావాలతో అందించినటువంటి ఒక గొప్ప పాఠ్యాంశంగా కూడా మనము దీని ద్వారా ఎన్నో విషయాలను, తాత్విక భావాలను నేర్చుకోవడానికి, చాలా లోతుగా ఆలోచించడానికి వీలున్నటువంటి గొప్ప పాఠ్యాంశంగా మీరందరూ భావించి ఈ పద్యంలోని తాత్విక భావాన్ని ఆలోచించి ఈ పాఠం ద్వారా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించడానికి, పేద బీద అనేటువంటి రుగ్మతలను తొలగించడానికి భావి పౌరులుగా మీరు ఎంతో కొంత మార్పు వహిస్తారని ఆశిస్తున్నాను. ఈ పాఠ్యాంశ వివరణ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, ఈ పాఠ్యాంశాన్ని ఇతర విద్యార్థులకు షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. స్వస్తి.